తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి విజయశాంతి రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మనతో పాటు రైల్వే డీఎస్పీ ఉన్నారు జావేద్. సార్, ఈ ఘటనలో ఇంకేదైనా వివరాలు తెలిసాయా సార్? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, ఏంటి, ఏమైనా తెలిసిందా? ఇప్పటివరకే మా ఇన్వెస్టిగేషన్లో, డిస్క్రీట్ ఎంక్వైరీస్లో స్పెసిఫిక్ కారణాలు సూసైడ్ చేసుకోవడానికి, పిల్లలతో పాటు చేయడానికి అది ఇంకా రాలేదండి. అది చేస్తున్నాం. అది ఇప్పుడు వాళ్ళ తల్లిని మాట్లాడినాం, వాళ్ళ బ్రదర్ని మాట్లాడినాం, వాళ్ళ రిలేషన్లో మాట్లాడినాం, వాళ్ళ హస్బెండ్లో కూడా మాట్లాడినాం. కానీ వాళ్ళు ఎలాంటి ఇష్యూ లేదు, అంటే ఫైనాన్షియల్లీ ప్రకారంగా, లేకుంటే ఇద్దరు సంబంధాల గురించి, అంటే ఏదైనా డిస్ప్యూట్ ఉందా, ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, పిల్లలతో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివి అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఒక ఆమె సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్లో కూడా సింపుల్గా ఆమె రాసింది, మా సావుకి మేమే కారణం, నేను నా పిల్లల్ని ఒంటరిగా వదిలేసిపోను, నేను వాళ్ళకు నాతో పాటు తీసుకుపోతున్నా అని రాసింది ఆమె. ఇప్పుడు ఆమె సెల్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అది లాక్ ఉంది. అది మేము సైబర్ క్రైమ్ని పంపినాం, అది డేటా రిట్రీవ్ చేస్తున్నాం. దాంట్లో మాకు ఈ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, ఎవరు కాల్ వచ్చింది, మెసేజెస్ ఏమున్నాయి, పాత మెసేజెస్ ఏమున్నాయి అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇది సూసైడ్ని కారణం ఏమున్నాయి సార్, వాళ్ళు స్టేషన్కి ఎప్పుడు ఎంట్రీ అయ్యారు, ఇన్సిడెంట్ ఏ టైంలో జరిగింది, లోకో పైలట్ చెప్తున్నటువంటి ప్రకారం ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, ఏమైనా చెప్పారా సార్? అయితే ఈమె 30th 6 PM ఇంటి నుంచి బయలుదేరింది, మన పర్సనల్ కార్లో బయలుదేరింది ఆఫీస్కి పోతా అని. అక్కడ నుంచి ఆమె వాళ్ళ అబ్బాయి గట్కేసర్లో హాస్టల్లో ఉంటాడు, అక్కడ పోయింది. అక్కడ నుంచి పటేంచెరులో అమ్మాయి చదువుతుంది, అక్కడ పోయి అమ్మాయిని అక్కడ నుంచి పికప్ చేసి దాదాపు 12 అవుతుంది. అప్పుడు ఈ చెల్లపల్లి స్టేషన్ దగ్గర వచ్చింది. అక్కడ కార్ పార్కింగ్ చేసి స్టేషన్లో కొంచెం సేపు తిరిగింది ఆమె, ఈ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ అట్లా తిరిగింది. తర్వాత మళ్ళీ మన వరంగల్ సైడ్ ఆ ట్రాక్లో ముగ్గురు నడిచిపోయిండ్రు. పోయిన తర్వాత కొంచెం దూరం తర్వాత ముగ్గురు కూడా అంటే ఎక్కడ ట్రైన్ వస్తుంది అక్కడ మధ్యలో, ట్రాక్ మధ్యలో నిలబడ్డారు వీళ్ళు. ఆ గుడ్స్ ట్రైన్ లోకో పైలట్ ఉంటాడు, ఆయన హూటర్ ఇస్తున్నాడు, చాలా హూటర్ ఇస్తున్నాడు, కానీ వాళ్ళు జరగలేదు. వాళ్ళు ఒకరొకరు గట్టిగా పట్టుకున్నారంట వాళ్ళు. లోకో పైలట్ ఆయనే ఐ విట్నెస్, ఆయనే చెప్పిండు కదా, ఇట్లా దాదాపు ఆ టైం 0040 hours, అంటే 12:40 అవుతుంది. అది ఆ టైంకి అయింది అది ఇన్సిడెంట్. ముగ్గురు గట్టిగా పడతాను. దాంట్లో ఆ అబ్బాయి కొంచెం హెడ్ వచ్చేసి క్రష్ అయిపోయింది. అది ఇనిషియల్గా మాకు హస్బెండ్ అనుకున్నాం మేము, అని తర్వాత మళ్ళీ బాడీ షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ని ఫోన్ చేసి పిలిచి వాళ్ళ బాబు అన్నారు వాళ్ళు. స్టేషన్లో తిరుగుతున్నటువంటి టైంలో మన పోలీస్ టీం ఏమన్నా